75 ఏళ్ల స్వతంత్ర దేశంలో బంజారాలను ఏ ప్రధాని పట్టించుకోలేదన్నారు స్టేట్ బీజేపీ నేతలు. ఇక బంజారాల కోసం సీఎం రేవంత్ ఒక్క మంత్రిని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకోవాలన్నారు నేతలు. ఇక శారీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. దసరా సందర్భంగా కేంద్రం తరపున సికింద్రాబాద్ టు గోవా ట్రైన్ను ప్రారంభించుకోవడం హ్యాపీగా ఉందన్నారు లీడర్స్. నవరాత్రుల కానుకగా కేంద్రం తరపున సికింద్రాబాద్ నుంచి గోవాకు బైవీక్లీ రైలును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికొచ్చిందన్నారు. అందుకే రైల్వే మంత్రితో మాట్లాడి రైలు సర్వీస్ ప్రారంభించామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ గోవా ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేవి నవరాత్రుల కానుకగా దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనవేస్తున్నాం. ఈ ట్రైను మరి నేరుగా వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల ఫిట్నెస్ కోసమే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు ఏరియాల్లో ఓపెన్ జిమ్స్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 40కి పైగా ఏర్పాటు చేశామన్నారు. ముషీరాబాద్ కవాడిగూడలోని సత్వా నెక్లెస్ ప్రైడ్ లో ఓపెన్ జిమ్ ప్రారంభించారు కిషన్ రెడ్డి. 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి బంజారాల గురించి మాట్లాడలేదన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. చాలా రాష్ట్రాల్లో బంజారాలు రాజ్యాంగ ఫలాలకు దూరమవుతున్నారన్నారు. బంజారా ప్రజల కోసం రాష్ట్రంలో ఒక్క మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి నియమించలేదన్నారు సీతారాం నాయక్. 75 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి మాట్లాడనటువంటి చరిత్ర, మా ఇతిహాసం ఏదైతే ఉందో బంజారాల ఈ దేశ నిర్మాణము, సంత్ సేవాలాల్ నగార్ అంటే అందరికి తెలిసినటువంటి అది పేరుతో ఒక భవనాన్ని నిర్మించి ఈ దేశంలోని బంజారాల గురించి మాట్లాడినటువంటి ప్రధానమంత్రికి యావత్ దేశంలోని 12 కోట్ల బంజారాల తరఫున మేమందరం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాలిలో దీపంలా జీవిస్తున్న బంజారా జాతిని గుర్తించిన మోదీకి బంజారాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు నేతలు.